and exceptional confluence of talent and dynamic zeal, which has enabled him to reach the pinnacle of his chosen profession. I request you, sir, today to grace us with your insightful words and enlighten us with your wisdom. Thank you. I could see a lot of joy with the children. Do you love your children? I'm not getting any response from the parents. ఏమండి మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారా? అయితే ఒక్కసారి మీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని మనస్ఫూర్తిగా హత్తుకోండి వాళ్ళని ఒక్కసారి. I want this. All children, are you with me? All children, are you with me? Then say Jai Hind 3 times. ఎంత గట్టిగా అంటారో చూస్తాను. జై హింద్ అని 3 సార్లు అనండి. నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తాను అని చెప్పాలి. ఎస్. మీ పేరెంట్స్ పక్కన కూర్చొని కాసేపు మీ పేరెంట్స్తో పాటుగా మీరు కూడా నన్ను వినండి. I request all you to listen very carefully with your children. What are the other sounds I am getting? I don't know. Can we have more? Yes, thank you. Very distinguished heads of the institution on the stage, off the stage, and also to my side, and a very esteemed parents of this Bhashyam school. Andariki namaskaram. And I'm so delighted to be here. It is not that they have called me for a annual day celebrations, but I'm here to share some of my thoughts with all the parents who are here. Do not worry, in case if somebody doesn't understand my simple English, you can raise your hand so that I'll shift to Telugu, or what I can do is, thanks Andy, what I do is I'll also speak in both the languages where I can make you comfort understanding this. నేను తెలుగు వాడినే తెలుగులో బాగా మాట్లాడతాను. తెలుగు అంటే అత్యంత ప్రేమ. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలోనో విశాఖపట్నంలోనో హైదరాబాద్లోనో ఎక్కడో చోట అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కూడా నేను నిర్వహిస్తాను. వీలైనంత వరకు నా డబ్బులతోటి లేకపోతే ఫ్రెండ్స్ తోటి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంగ్లీష్లో మాట్లాడినంత గొప్ప కాదు, తెలుగులో మాట్లాడితే తప్పు కాదు. కానీ మన మాతృభాషతో పాటుగా ఇంకొక భాష ఉంది, దాన్ని దేవభాష అంటారు. అదేమిటంటే ఇంగ్లీష్ అన్నమాట. అది నేర్చుకుంటే ప్రపంచం అంతా వెళ్తాం. అందుకోసమే కదా ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్తారు అంటే ద రీజన్ బిహైండ్ అవర్ మదర్ టంగ్. నా మాతృభాష ఎంత ఈజీగా నేను మాట్లాడగలుగుతానో అంత ఈజీగా నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలుగుతాను అని. ఈస్ట్ ఆర్ వెస్ట్, అవర్ చిల్డ్రన్ ఆర్ బెస్ట్. ఇస్ ఇట్ రైట్ కదా? మరి అలాంటప్పుడు మనం మన చిల్డ్రన్ గురించి ఏం చేస్తున్నాము అంటే, నాకు తెలిసినంత వరకు దాదాపుగా నేను 35 సంవత్సరాలుగా ఎన్నో స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవుతూ ఉన్నాను. అంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి, నాకు పిల్లలు కలగక ముందు నుంచి, అంటే మా పిల్లలు పుట్టక ముందు నుంచి కూడాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. 4 ఉన్నారు. మనం 3 తీసుకుందాం. ఆ మాతృదేవో భవ, పితృదేవో భవ 30% వాళ్ళకి ఇద్దాం. 60%. మిగిలిందంత 40%. అది ఎవరికి ఇస్తాము? టీచర్స్కి ఇద్దాం. సో టీచర్స్, ఇట్ ఈస్ వెరీ వెల్ సెడ్, దిస్ ఈజ్ ద సెకండ్ హోమ్ ఆఫ్ ద చైల్డ్. అంటే ఇల్లు తర్వాత ఇల్లు అనేటువంటిది ఏదైనా ఉంది అంటే అది మనకి స్కూల్. అయితే స్కూల్కి పంపించేశామా, మన పని అయిపోయిందా, టీచర్ల మీద పడేశామా అనే దృష్టి కాదు. యాజ్ ఎ పేరెంట్గా మనకు ఉండాల్సిన మొదటి బాధ్యత ఏమిటి అంటే,
నేను నా పిల్లవాడిని స్కూల్కి ఎలా పంపిస్తున్నాను, స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, స్కూల్లో ఏం చెప్పారని అడుగుతున్నాను, పిల్లవాడిని ప్రశ్నించే తత్వం ఉందా లేదా అనేటువంటిది మీరు చూడాలి. మీద ఉంది. మీ చిల్డ్రన్ గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో చెప్పండి కనీసం ఎలాగైనా. వుడ్ యు లైక్ యువర్ చిల్డ్రన్ టు బికమ్ గ్రేట్ పీపుల్, వండర్ఫుల్ పీపుల్, బెస్ట్ పీపుల్ ఇన్ ద సొసైటీ? ఎస్. మనం బెస్ట్ పీపుల్ ఇన్ ద సొసైటీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బెస్ట్ అవ్వాలి. మనము బెస్ట్ అవ్వాలి అంటే పేరెంట్స్ మనం బెస్ట్ అవ్వాలి, టీచర్స్ బెస్ట్ అవ్వాలి. అంటే అన్లెస్ యూ బికమ్ ఎ రోల్ మోడల్, అన్లెస్ యూ రైజ్ అబౌవ్ ద లెవెల్, అండ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్ టు బికమ్ వండర్ఫుల్. అయితే విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉన్న వాళ్ళందరినీ చూస్తే గొప్ప గొప్ప డూన్ స్కూల్స్ నుంచో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ నుంచి రాలేదు. దే ఆల్ కేమ్ ఫ్రమ్ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ తర్వాత మంచి స్కూల్స్ నుంచి వచ్చారు, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఓకే, ఇలాగ మనం వాళ్ళని తీసుకొస్తున్నామంటే అర్థం ఏమిటి అంటే కష్టం సుఖం తెలిసి. నా పిల్లలు ఏసీ స్కూళ్ళల్లో చదవాలని కోరుకోకండి. నా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని కంటే ముందు గొప్ప మనుషులు అవ్వాలని కోరుకుందాం. ఇందాక మేడం చెప్తూ ఉన్నారు, చాలా నాకు నచ్చింది ఏంటంటే ఐ రిక్వెస్ట్ ద మేడం టు షేర్ హిజ్ విజ్డమ్ థాట్స్ అన్నారు. మనందరికీ తెలుసండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద బ్యూటిఫుల్ కోట్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. నౌ నాలెడ్జ్ ఈజ్ నో మోర్ ఏ పవర్. ద రీజన్ ఈజ్ బికాస్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, not only just in books but in Google also. If you ask one question in Google, you will find 100 answers. But do you have the patience to go through all the answers? Then only you can find a right answer. Otherwise, at least you will find which are the best answers and which are the most answers which are similar. But nowadays our people are not looking at Google even in a proper way. Now we have got artificial intelligence, ChatGPT. Now the thing is, unless you have some good thoughts, you cannot give it. So before that, I ask every parent, first of all, you decide yourself that you must be an early riser. అంటే మీరు ముందుగా ఇంట్లో తొందరగా లేవాలి. లెగిస్తే పిల్లలు లెగుస్తారు. మీరు లేచినప్పుడే మా నాన్నగారు బుజ్జివాడు పడుకుంటున్నాడు పడుకోనిలే అనకుండా వాడిని కూడా మనతో లేపండి, చక్కగా ఉంటుంది. వాళ్ళతో పాటు మీరు కాసేపు మార్నింగ్ సుప్రభాతం వినండి. వాళ్ళతో పాటు మీరు కూడా కాసేపు ఏదో జోక్స్ వేసుకోండి. వాళ్ళని కూడా అడుగుతుండండి, ఒరే నీకు ఈరోజు ఏమైనా ఆలోచనలు వచ్చాయా అని అడగండి. ఆస్క్ దెమ్, మోటివేట్ దెమ్, ఎంకరేజ్ దెమ్ టు స్పీక్, టు ఆస్క్ క్వశ్చన్స్. If you don't allow them to ask questions, it means that you are suppressing them. He has every right to ask a question. నాన్న ఆకాశం ఎందుకు బ్లూగా ఉందని అడగొచ్చు, లేకపోతే ఈ ఆకులు ఎందుకు పచ్చగా ఉన్నాయని అడగొచ్చు, లేకపోతే నా స్కిన్ ఎందుకు ఇలాగా ఫెయిర్గా ఉంది, లేకపోతే అమ్మ స్కిన్ ఎందుకు ఇంకొంచెం డార్క్గా ఉంది అని అడగొచ్చు. లేకపోతే వాడు ఇంకా రకరకాలుగా అడగొచ్చు. నాన్న దేవుడు ఎక్కడున్నాడు అని అడగొచ్చు. గాలి కనబడదేంటి అని అడగొచ్చు. వాసన కనబడదేమిటి అని అడగొచ్చు. యూ హ్యావ్ టు గివ్ దెమ్ such a platform that your children should ask many questions. By the grace of God, I have toured almost the world. నేను వేరే వరల్డ్లో 1994 నుంచి 2024 వరకు అన్ని ప్రదేశాలకు వెళ్ళాను. అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే ఇటు సింగపూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు అంటే పిల్లల స్కూల్స్కి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. నాకు ఇష్టమైనటువంటిది ఏంటంటే పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడము, టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, తర్వాత పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గోల, అందరికీ ఒక్కొక్క రకమైన ఒక ప్రాబ్లం. మా వాడు చాలా బాగా చదువుతాడండి, మా వాడు గోల్డ్ మెడలిస్ట్ అండి, మా వాడు నెంబర్ 1 అండి క్లాసులో. అదేంటోనండి వాడికి సిగ్గండి, వాడితో మాట్లాడలేడండి, ఎవరితో వెళ్తే చెప్పలేడండి, ఎవరిని వెళ్ళినా కూడా వాళ్ళతో సమాధానం చెప్పడండి, వాడి చదువు బ్రహ్మాండం అండి. అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్, బట్ యు ఆర్ నాట్ యూజింగ్ దట్ పవర్.
మీ అబ్బాయిని ఎప్పుడైనా మీరు క్లాస్ నుంచి స్కూల్ నుంచి రాగానే నాన్న ఏమేమి చెప్పారా చెప్పు, ఈరోజు నీకు బెస్ట్ టీచర్ ఎవరు, బాగా ఎవరు చెప్పారు చెప్పు, నీకు ఏ సబ్జెక్ట్ నచ్చిందో చెప్పు, ఎందుకు నచ్చిందో చెప్పు, ఇది నాకు ఒక్కసారి చెప్పవా నాన్న నాకు తెలీదు అని అడగండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ సెల్స్, దట్ ఈజ్ పేరెంట్. తండ్రి ఒకవేళ వెళ్ళిపోయినా, తల్లి వెళ్ళిపోయినా, తండ్రో తల్లో ఎవరో ఒకళ్ళు పిల్లలతోటి కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడండి. దిస్ ఈజ్ మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్. మనం 10 నిమిషాలు కూడా మన పిల్లలతో మాట్లాడటం లేదు అంటే వీఆర్ కమిటింగ్ ఎ బిగ్ బ్లండర్. ఎందుకు నేను చెప్తున్నాను అంటే దట్ ఈస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు be very close with your children and you know what is happening in the school, what is happening with him. మంచివాడు వేరు, బుద్ధిమంతుడు వేరు, డిసిప్లిన్ స్టూడెంట్ వేరు, అవుట్ గోయింగ్ స్టూడెంట్ వేరు, లేదా అవుట్ స్పోకెన్ వేరు. అంటే క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటే కేవలం 4 మాత్రమే లేచి మాట్లాడతారు, మిగతా 36 మంది మాట్లాడరు కానీ బాగా రాస్తారు. దాంట్లో 6 ఇంకా అత్యద్భుతంగా రాస్తారు, వాళ్ళు స్టేట్ ర్యాంక్స్ వస్తారు. నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఓకే, ఐ జస్ట్ వాంట్ టు లిసన్ దట్. యామ్ ఐ లిస్నింగ్, ఆర్ యూ లిస్నింగ్ ఆర్ నాట్? ఓకే. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటి, ఏం చేస్తున్నాము అనేటువంటిది చూస్తే ముందు మనము ప్రిపేర్డ్గా లేము, మనము పిల్లల్ని ప్రిపేర్ చేయడం లేదు. యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ టెక్నాలజీ అంతా ఎంతసేపు ఆ మెడిసిన్ ఇంజనీరింగ్లో లేదండి. 1 1 1 2 2 2 3 3 4 ఇది వద్దండి. మీ పిల్లల్ని ఎన్ని రకాలుగా పంపించవచ్చో, బయోటెక్నాలజీ ఉంది, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, లేకపోతే ఇంకా ఎన్ని రకాల స్పోర్ట్స్ పర్సన్ చేయొచ్చు, డిఫెన్స్ పర్సనాలిటీ చేయొచ్చు, లేకపోతే వాళ్ళని చక్కగా ప్రిపేర్ అవ్వమని చెప్పొచ్చు, సైంటిస్ట్గా ప్రిపేర్ అవ్వమని చెప్పొచ్చు. ఎవరైనా పిల్లల్ని ఏమని అడుగుతారు అంటే మా పిల్లలు నెంబర్ 1 కావాలంటారు. నన్ను అడిగితే మీ పిల్లల్ని నెంబర్ 1 కావద్దని చెప్పండి, మీ పిల్లల్ని నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ కమ్మని చెప్పండి, మీ పిల్లల్ని నోబెల్ ప్రైజ్ తీసుకోమని చెప్పండి, మీ పిల్లల్ని ఆస్కర్ అవార్డ్ లెవెల్కి వెళ్ళమని చెప్పండి. అంతే తప్పించి నన్ను స్కూల్ ఫస్ట్ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలని చెప్పకండి. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ అంటే ఏంటో, ఆస్కర్ అవార్డ్ అంటే ఏంటో, ఒలింపిక్ అంటే ఏంటో అప్పుడైనా పిల్లలు తెలుసుకొని ఆ గోల్స్ అట్లా సెట్ చేస్తారు. అక్కడ దాకా వెళుతుంది అంటే ఇక్కడ ఏం చేయాలో తెలుసుకుంటారు. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా నెవర్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్. ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ సిన్. యు నో వాట్ ఏ యంగ్ చిల్డ్రన్ టోల్డ్ టు దేర్ పేరెంట్స్? వన్ డే దే వర్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ, సీ Einstein is so great, and you know that Thomas Alva Edison is so great, and Martin Cooper. Do you know who is a Martin Cooper? Martin Cooper, the person who has invented the cell phone, Martin Cooper. Then the children asked, so always these people are great. Then the child has asked one question, Daddy, what is Martin Cooper's father? And why you did not become like a Martin Cooper? Why you did not become a Thomas Alva Edison? Why you did not become a scientist? Why you did not become engineer? అంటే సమాధానం ఏముంటుంది? So first of all, it is, in case if it is there, you must be able to give them the answers. So prepare your children to face so many things, good things. That is why I keep telling people life skills. Life skills అంటే ఏమిటి అంటే జీవన నైపుణ్యాలు. What are the life skills? To help people, to empathize with people, to sympathize with people, to speak to people, to facilitate others or to accommodate others, to adjust in the circumstances. If somebody is going in a bus and they can adjust, నాన్న కొంచెం పక్కకు వస్తే నేను కూర్చుంటాను అంటే మనం అడగకుండానే వాళ్ళు ఇవ్వాలి. పిల్లలతో పాటు వెళితే మన పిల్లలకే 2 బిస్కెట్లు కాకుండా ఒరే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడికి ఒక 2 బిస్కెట్లు పెడుతున్నాను అని చెప్పాలి.
ఇది మనం చెప్పాల్సింది. పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు పాడుతున్నప్పుడు యూ ట్రై టు అండర్స్టాండ్ హూ ఆర్ దోస్ చిల్డ్రన్, వాట్ ఆర్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈజ్ మై చైల్డ్ ఈజ్ గోయింగ్ విత్ ద ప్రాపర్ పీపుల్ ఆర్ నాట్, అండ్ ట్రై టు సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ discrepancies, or maybe if you feel that it is not good, if his friend is not or doesn't possess a good habits, and try to understand, slowly cut them. Otherwise, take the child and tell them what happens. Encourage your children to do the better things. Education means giving a wonderful thought to them. ఎడ్యుకేషన్ అంటే హెల్దీ మైండ్స్ ప్రిపేర్ చేయడం, నాట్ అ వెల్దీ. అఫ్ కోర్స్ ఇట్ లీడ్స్ టు వెల్దీ, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి హెల్దీ మైండ్. వాట్ ఈస్ అ హెల్దీ మైండ్? హెల్దీ మైండ్ ఈజ్ నథింగ్ బట్ థింకింగ్ కాన్షియస్లీ, థింకింగ్ అబౌట్ వాట్ వీ ఆర్, వేర్ వీ షుడ్ బీ, అండ్ హౌ వీ షుడ్ బీ, హౌ వీ హ్యావ్ టు అకామిడేట్, హౌ వీ కెన్ హెల్ప్ అదర్స్. Tell them so many things which are not taught in the schools, because the curriculum is such that the teachers do not have that much time to really talk to the children. But still there are some good teachers who take a lot of interest in students and bringing up. The real teachers work on people who are on the bottom. Ante ఎవరికైతే 40 మంది స్టూడెంట్స్లో 40, 39, 38, 37, 36 ఆ వాళ్ళు ఉన్నారే, ఆ 10 మంది మీద వర్క్ చేస్తే ఆ టీచర్స్ ధన్యులు. కొంతమంది పిల్లలు, కొంతమంది ఏమంటారంటే 5 వేళ్ళు ఒక రకంగా ఉండవు కదా అని చాలా సింపుల్గా చెప్తారు. అలాగే 5 పేరెంట్స్ ఒక రకంగా ఉండారు, 5 చిల్డ్రన్ కూడా ఒక రకంగా ఉండారు, 5 స్టూడెంట్స్ కూడా ఒక రకంగా ఉండారు. కానీ 5 వేళ్లలో ఏ వేలుకు ఆ వేలుకి అందం ఉంది. చిటికెన వేలు అందం ఉంది, బొటన వేలుకి దానికి సంబంధించిన అందం ఉంది. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెవర్ కంపేర్, అండ్ ఆల్వేస్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు స్పీక్ ఇన్ ది సెన్స్, even if you go to a movie also, after coming from movie you ask your children, what is that you have liked? Is it a hero, or is it a story, or what did you like? And ask him what he wants to become when he rises up. పెద్దవాళ్ళు అయితే ఏం కావాలని అడుగుతుంటే నేను చాలామంది పిల్లల్ని చూశాను, నాన్న నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అంటే వాళ్ళు చెప్పేది అంటే డాక్టర్, యాక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ ఇలా చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇవన్నీ కూడా ప్యారెట్ అంటే చిలకకి చెప్పినట్టుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు కాబట్టి అది వెళ్ళింది. కానీ పాపం నిజానికి వాడికి డాక్టర్ అంటే తెలియదు, యాక్టర్ అంటే తెలియదు, లేకపోతే స్పోర్ట్స్ మెన్ అంటే తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్ అంటే తెలియదు. కానీ ఎప్పుడైతే మనం అది చెప్తామో దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి అన్ని విషయాలు చెప్తూ ఉండాలి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక వైస్ ఛాన్సలర్కి ఫోన్ చేసి అడిగారు, ఏమండి నేను మీ దగ్గర I have hired a lady who is a gold medalist in English, but I am very sorry to say this lady is maybe very good at English in writing skills, or maybe drafting, or maybe producing something, but she cannot think on her own. She is unable to give even a single draft. When she is unable to understand my thoughts and put it on a paper, what it is, why I have hired this lady, and how did you give her the gold medal? సో అర్థం చేసుకోండి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. Do not just depend upon the textbooks. There are so many books which you are supposed to give it to your children. So you have to be first role model while reading those books. నేను చెప్తున్నాను ఈరోజు మీ పిల్లల కోసం ఎవ్రీ మంత్ కనీసం ఒక్క పుస్తకమైనా కొనండి. ఇప్పుడు అక్కడెక్కడో ఎన్టీఆర్ గార్డెన్స్ అక్కడ పార్క్లో ఇప్పుడు పుస్తకం అంటే బుక్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. మరి ఈ బుక్ ఎగ్జిబిషన్కి ఎంతమంది వెళ్తారు? ఎవ్వరికీ తీరికలు లేవు. తీరిక చేసుకోండి సార్, పిల్లల్ని తీసుకువెళ్ళండి, వాళ్ళకి చూపించండి. ఒక ఆయన అన్నాడు, మా అబ్బాయి సూర్యుడి తేజంలాగా వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. నేనన్నాను, అవును మీ అబ్బాయే కాదు అందరూ కూడా వాళ్ళ పిల్లలు సూర్యులాగా తేజంగా వెలగాలనుకుంటే
సూర్యుడిలాగా మండాలని కోరుకోండి. సూర్యుడిలాగా మండాలని అంటే మంట పెడతారా, లేకపోతే వాడిని ఏ విధంగా ఉత్తేజనలు చేస్తారో చేయండి అని. సో వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ బ్రైట్ లైట్, ద బ్రైట్ లైట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓల్డ్స్. దానికి ఎంత శక్తి ఇస్తే అంత విధంగా వెలుగుతుంది. అలాగే మీ పిల్లలకి మీరు అంత శక్తి ఇవ్వండి, దే ఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1. ప్లీజ్ జస్ట్ డు నాట్ డిపెండ్ అపాన్ ఓన్లీ టీచర్స్. టీచర్స్ ఆర్ ద గైడ్స్, దే ఆల్సో హ్యావ్ రెస్ట్రిక్షన్స్. అండ్ టీచర్స్ ఆల్సో హ్యావ్ టు సీ హౌ చిల్డ్రన్ ఆర్ కమింగ్. ద టీచర్స్ ఫస్ట్ క్వాలిటీ ఈజ్ ఆల్సో లైక్ దిస్. వాళ్ళందరికీ మరొకసారి చెప్తున్నాను, వాళ్ళు నెక్స్ట్ టు పేరెంట్స్. తర్వాత టీచర్స్ ఎప్పుడైనా ఇలాగ పెట్టినప్పుడు కేవలం యాన్యువల్ డేకి మాత్రమే కాదు, వెన్ దే అరేంజ్ ఐ థాట్ అట్లీస్ట్ once in a quarter they arrange the parents committee meeting, or they also invite parents. ఆ పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ తప్పకుండా వెళ్ళండి సార్. either you depute your spouse or you and listen to them. I tell you one thing, intelligent student is different, disciplined student is different. If these two are there in the one, you are lucky. But disciplined student, intelligent student, and the student who can, and street smart అంటే ఎలా ఉంటుంది అంటే అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం నడవడం అన్నమాట. మనందరికీ తెలియకుండా చాలా తప్పుడు విషయాలు మనకి ఎక్కువగా తెలుసు. ఏంటి అంటే అది ఇంగ్లీష్లో సామెత ఉంది చూసారా, ఆల్ గ్లిటరింగ్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నట్టుగానే ఒక్కొక్కసారి తెలియకుండా తప్పులు చేస్తున్నాం. హ్యావ్ యూ ఎవర్ టోల్డ్ యువర్ చిల్డ్రన్ టు వాక్ ఆన్ ద పెడెస్ట్రియన్? ఎస్ సార్, మేము చెప్పాము. ఏం చెప్పారు? ఫుట్పాత్ మీద నడవమని చెప్పారు. ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి. మన భారతదేశంలో, ముఖ్యంగా పోని మన హైదరాబాదులో 98% ఫుట్పాత్లు లేవు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్. మరి ఆ ఉన్న ఫుట్పాత్ల మీద ఎవరున్నారంటే ఆంబోతులు, అడుక్కు తినేవాళ్ళు, అవారాగాళ్ళు, అవసరం లేని వాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. మనం ఎక్కడ నడుస్తాం? నడవం. మరి ఫుట్పాత్స్ లేనప్పుడు మన పిల్లలు లెఫ్ట్ నుంచి నడవాలా, రైట్ నుంచి నడవాలా? అక్కడ ఏమైనా రాసి ఉందా? ఎస్, there is a rule book which clearly says that when there is a no footpath, people should, or the children should, or maybe anyone, they should walk on the right so that they can see the vehicles coming to their opposite direction. ఎక్కడైతే ఫుట్పాత్ లేవో అప్పుడు పాదచారులు రోడ్డుకి కుడివైపున నడవాలి. ఎందుకంటే ఎడం వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ చూసి తప్పుకోవడం తేలిక కాబట్టి. ఇది తెలియదు. రోడ్డు దాటుతున్నప్పుడు ఎటు చూడాలి? ముందు కుడివైపు చూడాలి, ఎందుకంటే ఎడం వైపు నుంచి వెహికల్స్ వస్తాయి కాబట్టి. నీ ఎడం వైపు నుంచి కాదు, రోడ్డుకి ఎడం వైపు నుంచి. అంటే ఈ బేసిక్ ఫండమెంటల్స్ కూడా మనం పిల్లలకి చెప్పలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే ముందు మనము ఎడ్యుకేట్ అవ్వాలి. ఎవ్రీ పేరెంట్ మస్ట్ బికమ్ ఎ రోల్ మోడల్, ఎవ్రీ టీచర్ మస్ట్ బికమ్ ఎ రోల్ మోడల్. ఇఫ్ యూ డు నాట్ బికమ్ ఎ రోల్ మోడల్, డు నాట్ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్ బికమ్ గ్రేట్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. Your children should say, I am proud of my dad. Your children should say, I am proud of my mother. Maybe whatever qualities she have, maybe patience, maybe good management skills, or maybe good oratory, or maybe good storytelling, or maybe good taking care of your children, anything. ప్రతి తల్లిదండ్రులు చదువుకోవాల్సిన లేదు. ఒకవేళ చదువుకున్నారు అంటే అదృష్టము. ఒకవేళ చదువుకోలేకపోయినా పిల్లల గురించి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే నేను చెప్పినవన్నీ చెయ్యాలి. ఒకవేళ మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అంటే ఎప్పుడు కూడా మీ పిల్లల్ని ask them to compete with themselves. If they got 75 marks, encourage them. Next time I want to see 80 marks. Don't compare other children who are securing more marks. So this is the most important aspect which one has to understand. Very easy to say, ఏం స్కూల్స్ అండి, ఏం చెప్తున్నారండి స్కూల్స్లో. ఇది చాలా అలవాటు అయిపోయినటువంటిది. అక్కడ టీచర్స్ ఏమంటారంటే, ఏం పేరెంట్స్ అండి మా మీద పడేస్తారు, ఏం పేరెంట్స్ అండి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో చూడరు, వాళ్ళకి ఏం జరిగిందో చూడరు అని అంటారు. సో మై డియర్ పేరెంట్స్, I fold my hands and appeal to you, please you become a role model to others.
మీరు మంచి ప్రాక్టీసెస్ చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని మంచి ప్రాక్టీసెస్ చూసి మిమ్మల్ని ఉత్తేజవంతంగా తీసుకొని మీరు వాళ్ళని ఉత్తేజపరచాలి. అన్లెస్ యూ ఎంకరేజ్ దెమ్, అన్లెస్ యూ బికమ్ ఏ రోల్ మోడల్, మీరే ఒక రోల్ మోడల్ కనుక కాకపోయినట్లయితే మీ పిల్లలు రోల్ మోడల్ అవ్వాలని ఆశించడం మంచిది కాదు. ఎంకరేజ్ దెమ్. అండ్ ఐ సెల్యూట్ టు ఎవ్రీ వన్ హూ ఆస్క్డ్ యువర్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ టుడే. ఎంతమంది ఆర్టిస్టులు దీంట్లో ఉన్నారు, ఎంతమంది ఉత్సాహంగా చేశారు. పాపం వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాక్టీస్ కోసం టీచర్లు, తర్వాత పేరెంట్స్, మీరందరూ కూడా ఎంత శ్రమపడ్డారు, ఎంత ఆనందపడ్డారు. అలాగనే వాళ్ళ టాలెంట్స్ని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ, ఎప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎప్పుడు ఒక్క డిస్కరేజింగ్ మాట కూడా అనకండి. నీ బొందలే, నువ్వు మావాడు చాలా తెలివైన వాడండి, అక్కడికి ఏమిటో ఎగ్జామ్కి వెళ్ళగానే వీడికి వస్తుంది రోగం, వాడు మర్చిపోతాడు. వెనకండి పొరపాటును కూడా. మీరు ఏం చెప్తారంటే మా వాడు అప్పుడప్పుడు ఇలాగే చదువుతాడు కండి, ఎగ్జామ్లో బాగానే రాస్తాడండి, వాడు చదువుతున్నట్టుగా కనబడ్డండి కానీ బాగానే చదువుతాడండి, కానీ వాడికి ఎగ్జామ్కి వెళ్ళగానే ఒక్కోసారి తట్టదండి, కానీ వాడు కాసేపు ఆలోచిస్తే వాడు చాలా బ్రహ్మాండంగా వాడు రాస్తాడండి, బాగా ఆలోచించి రాస్తాడండి. ఇది మనం చెప్పాలి. ఆల్వేస్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాజిటివ్ ఎఫెక్ట్ షుడ్ get into their brain. It cannot be best when better is expected. So కాబట్టి నెవర్ థింక్ అబౌట్ ర్యాట్ రేస్. మీ పిల్లల్ని నోబెల్ ప్రైజ్ విన్నర్ లాగా, ఒలింపిక్ విన్నర్ లాగా, లేకపోతే ఆస్కర్ అవార్డు విన్నర్ లాగా, ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అయ్యేలాగా, ఒక బెస్ట్ సోల్జర్ అయ్యేలాగా ఇలాగ మీరు తీర్చిదిద్దడానికి చేయండి. నేను ఇప్పటికీ చూస్తాను, అప్పుడప్పుడు 2-3 డిఫెన్స్ కాలేజెస్కి వెళ్ళాను, డిఫెన్స్ స్కూల్స్కి వెళ్ళాను, డిఫెన్స్ కాలేజెస్ కాదు. అయితే డిఫెన్స్ స్కూల్స్లో కూడా అదే చెప్తాను, చాలా తక్కువ మంది పేరెంట్స్ మాత్రమే అది ఇంటిగ్రేటెడ్ కోర్సుని ఇస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే డిఫెన్స్లో పంపించాలని. ఈ రోజుల్లో యూపీఎస్సీకి ఎలాగ అటెండ్ అవుతున్నారో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్కే ఎలా అటెండ్ అవుతున్నారో, అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి కూడా మీ పిల్లల్ని పంపించండి, అత్యద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటివి మనం ఎప్పుడైతే పిల్లల్లో కల్పిస్తామో, దేర్ యు ఆర్ అండ్ దేర్ యు ఆర్ ద రైట్ పేరెంట్. Adapt right things to your children, facilitate your children with good books, facilitate your children and encourage your children with the good words, and always see that you always ask your children to respect your teachers. ఈ రోజు కూడా నా టీచర్ కనబడితే కాళ్ళకి దండం పెడతాను. ఎందుకు అంటే ఆ రెస్పెక్ట్ ఉండాలి, అది నేర్పాలి. అది నేర్పలేదు అంటే మనలో కూడా లేదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఐఎమ్ సారీ. అయితే దండం పెట్టకపోతే దాని మీద రెస్పెక్ట్ లేదా అండి అని మనమే అన్నామనుకోండి, దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ అస్ ఆల్సో. అంటే వాట్ ఆర్ వి కల్టివేటింగ్? ఎందుకు మనం పెద్దలకు నమస్కారం చేయమంటాం, అలాగే ఎందుకు గురువుకి నమస్కారం చేయమంటాం, అది ఆలోచించండి. సో అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పేరెంట్ ఇస్ మోర్, and 60% is ours and 40% goes to the teachers. Sometimes it is dominating. Teachers also take 60% when the parents take only 40. Sometimes it is reverse also. It all depends upon luck. And see that your children are the best and encouraged all the time. Give him good books and see that they are encouraged every time. Thank you so much for this wonderful opportunity. నేను చెప్పినవి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మా అబ్బాయి ఎవరైతే ఈరోజు ఆస్ట్రేలియాలో ఎంఎస్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేశాడో, వాడు దిల్షుక్ నగర్లోని భాష్యం స్కూల్లో చదివాడని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. అప్పుడు కూడా నేను పేరెంట్గా వెళ్ళేవాడిని. ఒకరోజు వాడు ఏడుస్తుంటే నేను టీచర్స్ని అడిగాను, సార్ వాడు ఏడుస్తున్నాడు ఎందుకు అంటే, వాడు క్లియర్గా మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోలేకపోతున్నాడు అని. అప్పుడు టీచర్ చెప్పిన సమాధానం ఏంటంటే, నైస్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్, డిసిప్లిన్ స్టూడెంట్ అన్నారు. కానీ మా అబ్బాయి మాత్రం ఇవన్నీ ఉన్నాయండి అమ్మా, లేదా సార్ నాకు మీరు వాడి మీద ఫోకస్ చేసి వాడికి మీరు ఈ విషయం చెబితే ఐ విల్ బి మోర్ హ్యాపీ అండ్ హీ విల్ డెఫినెట్లీ రైజ్ అన్నాను. అందుకోసం వాడికి 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్పాను. నౌ హీ ఈజ్ ఇన్ ద ఆస్ట్రేలియా, నౌ హీ ఈజ్ ఇన్ మెల్బోర్న్,
He has graduated recently on 18th MS Construction Engineering Management చేశాడు. Now he is very happy. He is already joined in a job. So మనమందరం కూడా బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి, బెస్ట్ ఇద్దాము, బెస్ట్ కోరుకుందాము. టీచర్స్ని రెస్పెక్ట్ చేయండి, సాటి విద్యార్థులను రెస్పెక్ట్ చేయండి. ఒక్క మాట ఏంటంటే, ఎక్కడ సక్సెస్ఫుల్ పర్సన్ కనబడ్డా, ఎక్కడ సక్సెస్ఫుల్ స్టూడెంట్ కనబడ్డా, ఎక్కడ ఎవరు అచీవ్మెంట్ చేసినా వీలైతే మీ పిల్లల్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సక్సెస్ స్టోరీని వినండి, సక్సెస్ స్టోరీస్ని వాళ్ళకి వినిపించండి. తప్పకుండా గొప్పవాళ్ళు అవుతారు. శుభం భూయాత్. నమస్కారం. నాకు ఈ చక్కటి అవకాశాన్ని కలగజేసిన భాష్యం స్కూల్ స్టాఫ్కి, ఇక్కడ వీళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసిన నా మిత్రులు విశ్వేశ్వరరావు గారికి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు. మీ అందరూ ఓపికగా విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. Thank you so much, sir.